కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్. సిఐఏ భాగస్వామ్య సదస్సులో ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టేందుకు 44 దేశాల ప్రతినిధులు రావడం ఆనందదాయకమన్నారు. అచ్యుతాపురం, యలమంచిలి, రాంభిల్లి పరిధిలోని ఎక్కువ శాతం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న ఆయన ఇప్పుడిప్పుడే నియోజకవర్గం ఆర్థికంగా ముందుకెళ్తుందని తెలిపారు. సెగ్మెంట్ ను అన్ని విధాలుగా తీర్చిదిద్దామంటున్న జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. అయితే ఇప్పటికే విదేశీయులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 2500 మంది నుంచి 3000 వరకు కూడా డెలిగేట్స్ విశాఖకు చేరుకున్నట్లుగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల గణాంకాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతో అష్టహాసంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే యనమంచిలి రెబల్ ఎమ్మెల్యేగా చెప్తున్నటువంటి సుందర విజయ్ కుమార్ తో మనం ఉన్నాం. ఆయన మాటలను కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఉన్నటువంటి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఈ సిఐఏ సదస్సును ఏ రకంగా చూడొచ్చు అంటారు? వాస్తవానికి ఒక గవర్నమెంట్ ఎలా ఆలోచించాలి, ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజలకి ఎలా మనం ప్రజల్ని మరి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే దాని మీద ప్రతి గవర్నమెంట్ కి కూడా చాలా ధ్యాస ఉండాలి. అయితే ఈ మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం కష్టపడడానికి ట్రై చేస్తారు, కష్టపడతా ఉంటారు. ఈ రోజు ఇలాంటి సిఐ ఇది ఈ రోజు ఉన్న ప్రపంచంలో ఉన్న ఒక పరిస్థితి. అసలు ఇలాంటి మీట్స్ ఇవన్నీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు, ఫాలో అయింది అనేకమైన రాష్ట్రాలు ఫాలో అయ్యాయి, దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు నమ్మకాన్ని కుదిరించాం. 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ పాడైపోయింది 19-24 మధ్యలో. 24 తర్వాత నిరంతరం కష్టపడి ఈ రోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక నమ్మకం కుదిరింది అందరి మధ్యలో. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకోసం కష్టపడుతున్నాం. ఈ రోజు ఇలాంటి మీట్లు పెట్టి అనేకమైన ఒప్పందాలు కుదుర్చుకొని ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నిరంతరం వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. నిరంతరం వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు, తద్వారా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే ట్యాక్స్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, దాన్ని మనం సంపద సృష్టించడం అంటారు దీన్ని. ఈ సంపద సృష్టించి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి కూడా తోడ్పడే ఈ కార్యక్రమం నిరంతరమైనది. ఇది కేవలం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి వల్లే సాధ్యమైంది. ఇందులో మళ్ళా ప్రత్యేకంగా లోకేష్ గారిని కూడా మనం ఇక్కడ ఆయన్ని కూడా ప్రశంసించాలి. అలాగే కూటమి నాయకులందరినీ కూడా ప్రశంసించాలి. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కు, నాలాంటి కాన్స్టిట్యున్సీ మీకు తెలుసు, నిరంతరం వాటి కోసం ఎంత కష్టపడు. ఒక గూగుల్ సెంటర్ తీసుకొచ్చామంటే ఆ గూగుల్ సెంటర్ ల్యాండ్ ఇవ్వాలి అంటే లోకల్ ఇష్యూస్ కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మేము ఎంత కష్టపడుతున్నాం, అధికారులు ఎంత కష్టపడుతున్నారు, ఏ ఒక్కరు ఇది కాదు, ఇనిషియేషన్ అంతా కూడా మనం చేసుకుంటున్నాం. అందరం కష్టపడుతున్నాం, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ కష్టపడుతున్నాయి. ఈ రోజు ప్రోగ్రెసివ్ వేలో నిరంతరం రాత్రి పగలనకుండా కష్టపడుతున్నాం. కష్టపడి ఈ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చే పరిస్థితి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. ఒకటి చెప్పండి సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పారిశ్రామిక వాడగా అచ్యుతాపురం సెజ్ ఉంది. ఆ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఏ రకంగా ఉండబోతున్నాయి అంటారు? డెఫినెట్ గా అచ్యుతాపురం, రాంబిల్లి అనేది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక కీలకమైన ప్లేస్ గా నేను ఎదిగేటట్టు మేము పూర్తిగా కష్టపడతాం. నాకు పూర్తిగా కూటమి నాయకులు నాకు సహకరిస్తున్నారు. రాత్రి పగలనకుండా కష్టపడుతున్నాం. డెఫినెట్ గా ఈ ప్రపంచ మ్యాప్ లో డెఫినెట్ గా ఐడెంటికల్ గా తీర్చిదిద్దే కార్యక్రమానికి నిరంతరం కష్టపడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా సరే అచ్యుతాపురం, యలమంచిలి నియోజకవర్గం వైపు చూస్తారు, అందులో డౌటే లేదు. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఎస్సీజెడ్ అయినటువంటి అచ్యుతాపురం ఎస్సీజెడ్ ఇప్పటికే అనేక కంపెనీలతో కొలువు తీరినటువంటి ప్రాంతంగా ఇప్పటికే తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కూడా రాష్ట్రం అన్ని జిల్లాల్లోని కూడా అంతే అభివృద్ధి విధంగా కూడా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి సీఈఓలంతా విశాఖకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సిఐఐ సదస్సు అయితే చాలా ఘనంగా ప్రారంభమైంది అని చెప్పాలి. మొత్తానికి 2500 నుంచి 3000 మంది డెలిగేట్స్, ఫారినర్స్ డెలిగేట్స్ అంతా కూడా విశాఖ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎంతో వైభవంగా, ప్రతిష్టాత్మకంగా
తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం అలాగే లోకేష్ తో పాటు కూడా గవర్నర్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుసగా బారులు తినటువంటి పరిస్థితి ఉంది. సిఐఐ సదస్సు ప్రారంభం కాకముందే కొన్ని సంస్థలు ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే పెట్టుబడులు కనుక పెట్టుంటే కనుక ఖచ్చితంగా అందరూ బాగుంటారు, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి, కోట్లాది రూపాయల వ్యయంతో కూడినటువంటి వ్యాపారాలు ఇక్కడ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపుతున్నారని ఇక్కడికి ఇప్పుడు వచ్చినటువంటి సీఈఓలు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కెమెరామ్యాన్ మోహన్ తో కన్నబాబు, విశాఖపట్నం సిఐఏ సదస్సు నుంచి.